అన్నీ చేయగలిగే స్వతంత్రం నాకుంది. కానీ అన్నీ నేను చేయకూడదు. ఉదాహరణకి 100 కోట్ల కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను అనుకోండి. అందులో 60 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసాను. మిగిలిన 40 కోట్లు నేను దాచేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు లాభంగానే ఉంటది. అయితే ఆ రోడ్డు కొన్ని రోజులకి పాడైపోవచ్చు, గుంతలు పడొచ్చు, ఆ రోడ్డు మీద వేరే వాళ్ళు కింద పడొచ్చు, ఆ కుటుంబాలే రోడ్డు మీద పడొచ్చు, వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. నేను ఇలా చేయడం వల్ల ఆ కుటుంబాలు నష్టపోతున్నాయి. చేసే స్వతంత్రం నాకుంది. కానీ నేను చేయకూడదు. అది నాకు మంచిది కాదు, ఇతరులకి మంచిది కాదు. నేను దొంగతనం చేయొచ్చు, కానీ చేయకూడదు, చేయను. మద్యం తాగొచ్చు, కానీ చేయకూడదు, చేయను. పరిపాలించి పరిపాలకులు ప్రజలను మోసం చేయొచ్చు, కానీ వాళ్ళు చేయకూడదు. ఇలా చేయడం వల్ల నేను నష్టపోతాను, ఇతరులు నష్టపోతారు. ఈ బోధ నాకు నా యేసుక్రీస్తు బైబిల్లో నేర్పించిన విషయాలు. నాకే కాదు, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఆయన నేర్పుతున్న పాఠాలు ఇవి. నేను కేవలం 100% ఆయన చెప్పిన బోధలో 0.05% మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అన్నీ చేయగలిగే స్వతంత్రం నాకు ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగ చేయవు.